మీరు గమనించండి, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా సూచితిని అంటున్నాడు. ఎవరు? సుమియోనైన ప్రవక్త. మీరు గమనించండి, ఇశ్రాయేల్ అందరికీ నాదా ఇప్పుడు నన్ను నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిమ్ము అంటే ఏమంటాడు? ఇప్పటి వరకు నన్ను ఉంచావయ్యా, సజీవు లెక్కలో ఉంచావు, నేను కళ్ళారా చూసినా, నాకు విశ్రాంతి అవసరం. అంటే ఏంటి? సమాధానంతో నన్ను ఇప్పుడు పోనిమ్మంటే నేను ఇక ఉండనిగా వెళ్ళిపోతా. ఇప్పుడు నా కళ్ళారా చూసిన నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? దేవుని కలుసుకోవాలన్న ఆలోచన. మీరు గమనించారా? నేను విశ్రాంతి తీసుకోవాలి, నీతిమంతులు వెళ్ళిపోయిన చోటుకు నేను వెళ్ళాలి ఖచ్చితంగా. ఆతృత ఉంది ఆయనకు, నన్ను ఇప్పుడు వెళ్ళిపోని, సమాధానంగా నీ మాట చెప్పు, నన్ను ఇప్పుడు వెళ్ళిపోని అంటే అర్థం ఏంటి? నేను నా పితరులతో కలుసుకొని ఉంటా. ఇవి ఈ రక్షణ చూసేంత వరకు నేను మరణము చనిపోవడం ఒకటి ఉన్నది ప్రవచనం. అది ఇప్పుడు నెరవేరాలని నా బ్రతుకున్నది నెరవేరింది. ఇప్పుడు దాకా నేను ఉన్నాను. ఇక ఇప్పుడు చాలా నిన్ను చూసిన ఈ రక్షణ నన్ను చూసిన, ఇక నన్ను వెళ్ళనిమ్ము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా నేను సూచితిని. అంటే సువార్తమానం, ఆయన రాకట్లో ఉన్న పరమార్థాన్ని చెప్తుండే. ఎందుకు వచ్చాడంటే మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగుగా వచ్చాడని చెప్తున్నాడు. మీరు గమనించండి, మత్తయి ఇదే అధ్యాయం 34 కూడా చూడండి, 34 33 కూడా ఉంటుంది. యోసేపు తన తల్లి అయిన యోసేపును ఆయన తల్లి అయిన ఆయన గూర్చి చెప్పబడిన మాటలన్నీ విని ఆశ్చర్యపడింది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇప్పటికీ యేసు జన్మదినం గురించి ఒకటే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలా పుడతాడు, ఎట్లా వచ్చిండు, వివాదాస్పదమైన గుర్తు అనేకులుగా అన్నాడు. అటు ఇశ్రాయేలుకు వివాదాస్పదమైన గుర్తుగానే ఉన్నాడు, ఇక్కడ అన్యజనులకు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. కన్యక కనాలదా, ఎలా పుడతాడు అసలు? ఇదేంటి ప్రవచనం ఉంది, కన్యక గర్భవతి కుమారుడి కన్ను అన్న ప్రవచనం మరిపింపజేసిన దుష్టుడు. మీరు గమనించండి, అందుకనే బైబిల్లో పుట్టినరోజు ఓటు చేసుకురండి, జన్మదినాలు ఓటు చేసుకురు. జన్మదినాలు గొప్పగా గ్రాండ్గా ఇద్దరు చేసుకోరు. వారో ఏ రోజు వీళ్ళిద్దరు అన్ని జనులే. ఏ భక్తులు చేసుకోరు తెలుసా? ఈ పండుగలు, ఈ కేకులు, ఈ బట్టలు, ఇవన్నీ మొత్తం దీపం ప్రజ్వలని వెలిగిస్తారు కదా హిందువులు, ఒక దాన్ని పెట్టి మొత్తం సేమ్ దానిలాగానే క్రిస్మస్ చెట్టును అంటే అది పెట్టేసారు, ట్రీ దాన్ని వెలిగించారు ముఖ్యమంత్రి గారు. మీరు గమనించండి, అసలు బైబుల్లో లేని అందరాలు ఎక్కినవి. ఎందుకంటే మొత్తం బయటకు వచ్చేసినవి, మొత్తం క్రీస్తు చెప్పినవి మొత్తం మనకు పడిపోయి అవి ఎక్కడ లేవు. ఆయన రక్షణను ప్రకటించాలి. ఎందుకంటే మరణ ఛాయలో ఉన్న వారికి అందరికీ ఏంటంటే వెలుగు, గొప్ప వెలుగు చూస్తారు మొత్తం. వాళ్ళందరూ దీవించుడు. వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు ఈయనే. ఇప్పటికి నేటి వరకు వివాదాస్పదమే. శిలువ మీద చనిపోయాడంటే చనిపోలేదని కొంతమంది దొంగలు మాట్లాడతారు. ఆయన పుట్టిందంటే లేదా ఆయనకు అసలు ఆనవాళ్ళు లేవు అని కొంతమంది మాట్లాడతారు. మీరు గమనించండి, ఆయన పుట్టుక ఒక వివాదాస్పదం. ఆయన బ్రతుకు కూడా ఇంత పరిశుద్ధుడు కాబట్టి ఓర్వలేత. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపింపగలడా? అసలు నిరూపిస్తారా మీరు ఎవరన్నా అంటే ఇవ్వలేడు. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఈయన పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా ఉన్నాడు. కాబట్టినే ఎలాంటి కలంకం లేనిగా వాడుగా ఉన్నాడు. కాబట్టినే ఈయన మీద అనేకమైన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఈయనే ఉంటాడు ఖచ్చితంగా. అందరికి వివాదాస్పదమే ఖచ్చితంగా. అందుకనే ధైర్యం పట్టిన వాడు ఉన్నారు యేసుక్రీస్తు. అందుకే నువ్వు తిండిపోతూ అన్నారు, త్రాగిపోతూ అన్నారు, రకరకాలుగా నిందలేసి వివాదాస్పదం దేపించుకోలేదు ఆయన బ్రతుకు. అనేకులు లోకమంతా ఒక రకంగా ఉండదు, ఈయన ఒకటే ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం ఈయన మాటల్లో ప్రత్యేకం, ఈయన బ్రతుకులో ప్రత్యేకం, ఈయన నడవడికలో సమస్తం దేవుడు, పరలోకం దేవుడు, మారు మనసు
పాపక్షమాపణ, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నప్పుడు తప్ప ఈ లోక విషయాలు ఏది చెప్తలేడు ఆయన. లోకంలో ఇలా బతకాలి అలా బతకాలి ఇవన్నీ ఏమి ఉండవు. మనం గిట్టించుకొని మనం చేసుకుంటున్నాం ఆశీర్వాద పండుగలని ఇదని అదని. ఒకటే అంటారు, నీ దుష్టత్వం నుంచి నేను మళ్లించడమే ఆశీర్వాదం. నిత్య జీవం అని నిత్య జీవమును నీకు దయచేసుడే నీకు ఆశీర్వాదం. నీ పాపం నుంచి నిన్ను రక్షించుడే నీకు ఆశీర్వాదం. ఇది వద్దు. లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్పిందని బైబిల్లో చెప్పబడని మనం అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా మలుచుకొని రకరకాలుగా బోధిస్తున్న అనేకులు లోకంలో మొత్తం బయలుదేరిపోయింది. మొత్తం ఎంత సందడి కిక్కిరిసిపోయింది. మొత్తం భోజనాల కాలం మీరు గమనించండి, వాక్యం వింటందుకు చేద్దాం ఉంటుందా? గుయ్యగుయ్యా 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 మొత్తం ఈగలు పక్కలే. అక్కడ పెద్ద పాటలు పెడుతున్నారు, చెప్తున్నారు కొన్ని మాటలు. ఎవ్వరింటలే అసలు. ఎందుకు వచ్చినా అంటే తిని కోసం వచ్చినట్టే కనిపించింది నాకు రాత్రి. మనుషులు పడిపోతున్నాడే, మొత్తం మురికేసుకుంటారు. మొత్తం ఏం కనిపిస్తలేదు. మొత్తం ఆ మార్కెట్ పెట్టిరు ఇట్లా మొత్తం నూక్కుంటూ పోతురు. క్రైస్తవులు అంటే లైన్లో ఉంటారేమో అని నేను అనుకున్నా. అందుకని ఒక మాట గుర్తొచ్చినప్పుడు, అబ్బా కుక్కలు తిండి కాత్ర పడినట్టు ఉంటారు. నిజమే, కుక్కలు. మళ్ళీ అదేంటి విఐపి గ్యాలర్ నేను కూకున్నాను అంటే ప్రత్యేకంగా ఉన్న వారికి కార్డ్స్ ఇచ్చిన వారే ముందు వరుసలో ఉంటారు. మొత్తం పోయి అందరూ డీసెంట్గా కనిపించింది. ఎప్పుడు వింటప్పుడు అక్కడ ఉంటప్పుడు మంచిగా చాలా ఉన్నారు. తిండి కడప బతికేదా అర్థమైంది. లైన్ లేదు, క్రమం లేదు. నూకేసుకొని దోసేసుకొని ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతారు మొత్తం. నిజమే కదా, కుక్కలు చింపిన ఇస్తారు లాగా మారిపోయింది. మీరు గమనించండి, తిండి కోసమా? వాక్యం ఒకటింటి అంతటండి, ఒకటింటి అంత పట్టు. ఆడ చెప్పింది కూడా ఏం లేదు అనుకోండి. కొన్ని మంచి విషయాలు చెప్తే వినాలి కదా, ఏం లేదు. మా వెనుక ఊపురు దయ్యాల్లాగా ఇకలు పక్కపక్కలు జోకులు. ఇక అందరూ ఫోన్లోనే చూసుకుంటున్నారు. ఇక రీల్సా, గాలి కూడా వచ్చి కూడా అంటే భయం ఉందా, భక్తి ఉందా? లేదు. కనపంచుకోవడానికి చూపించుకోవడానికి అబ్బా క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు. నాకు అనిపించింది యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్నా డౌట్. నోవాహు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుడు అలాగా. అంటే నోవాహు దినములు ఎంతమంది చేస్తున్నామంటారు. మరి ఇప్పుడు కోట్లు లక్షల్లో ఉన్నారు అంటారు క్రైస్తవులు, కోట్లలో ఉన్నారు. వీళ్ళందరూ విశ్వాసులా కాదు, పెద్ద పిశాచులు. వాక్య ప్రకారం బతకకుండా ఏంటంటే అసలు మరి ఘోరం. అసలు అన్నం బియ్యబడుతుంది, మొత్తం దొర్రుకుంటున్నారు. ఆడమగానేది లేదు, చూస్తే మీరు పరిచయం ఎదురు ముక్కుంటున్నారు మొత్తం. అరే ఆడవాళ్ళు డిస్టెన్స్, ఆడవాళ్ళకి సపరేట్ ఉండాలిగా. వాళ్ళు ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, నలిగిపోతున్నారు, ఒత్తుకుంటారు మొత్తం. అదే కొంచెమన్నారే వీళ్ళు ఉండరు కదా మగవాళ్ళు, మేము ఇట్లా ఉంటాం లేకపోతే ఇట్లా లేదు. నూకేసుకొని తొక్కుకొని రాసుకొని గుద్దుకొని ఏంది కుక్కల గుంపు అనుకున్నా నేను. ఫస్ట్ టైం నేను పోయింది, ఇంతవరకు నేను పోలే. ఇండియన్లో అయితే హైదరాబాద్కి వచ్చింది కానీ నేను ఎప్పుడు పోలే. పాస్టర్ గారు తోడుగా ఉంటాడు, రమ్మన్నాడు అయ్యగారు. నేను వెళ్ళిపోతాను. లేదా రాను, ఎట్లా నేను ఒక్కనే వెళ్తున్నాను అంటే నేను బలవంతం మీద వెళ్ళినట్టు అయిపోయింది. నాకు ఇష్టం ఉంటుంది ఇలాంటివన్నీ. ఎందుకంటే ఏముందని పోగొట్టుకుంటారు, ఒకరినొకరు పోగొట్టుకుంటారు అంతే. క్రీస్తు వచ్చిన పరమార్థం ఇది. ఆయన ఏం చేసిండు, ఆయన అబద్ధం ఆడుతాడు, దొంగతనం తెచ్చారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడితే వీళ్ళందరూ ఏం మార్చుకుంటారు? ఆయన చెప్పిన సందేశం గొప్పగా ఉంటుంది. ఆ సందేశం ఇవ్వాలి అసలు. నేను గమనించాను, ఈయనకు అర్థమైపోయింది. నేను చక్కగా చెప్తుండు, ఆ మాటలన్నింటినీ నీకు మంచి హృదయంలో తలబోసుకుంటుంది. అనేక హృదయములో బయలుపడినట్లు అనేకము హృదయంలో ఉన్నది బయలుపడుతుంది. ఏం బయలుపడుతుంది? పాపం, చెడుతనం. అనేక హృదయములలో ఉన్నది మొత్తం చెడుతనం అంతా బయలుపడుతుంది. ఇది నీకున్నది ఈ హృదయంలో, ఇది నీకు కీడు చేసేది, ఇది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదని చెప్పడానికి అనేకమైన హృదయాలోచనలు బయలుపడుతున్నాయి. హృదయంలో ఉన్నది ఆలోచనలు ఎంత భయంకరమైనవో బయలుపెట్టడానికి వచ్చింది యేసుక్రీస్తు. అందరు తెల్లబాటు వేసుకొని అందరూ మధ్యలో ఉండదు. నీ హృదయ ఆలోచనలు బయలుపడటానికి ఆయన వచ్చిండు, బయట పెట్టడానికి వచ్చిండు, చూపించడానికి వచ్చిండు. నువ్వు ఇదిరా, నువ్వు అబద్ధికుడు, నువ్వు విచారం గురించి ఆలోచించవు, నువ్వు దొంగతనం గురించి ఆలోచించవు. పైకి మాత్రం భక్తుడివి. ఆ భక్తే కాదు, దేవుడు మెచ్చని భక్తి అది. నువ్వు ఇలా మొత్తం ఇలా ఉండవు. నీ చూపులు మంచిగా సరి చేసుకో, నీ మాట మంచిగా లేదు, నువ్వు బుద్ధి బాగలేదు, నువ్వు సరి చేసుకో. అనేకమైన హృదయ ఆలోచనలు బయలుపడలేదు. మొత్తం బయలుపరచడానికి వచ్చిండు ఎవరు? యేసుక్రీస్తు. మనం పండుగ చేసుకోవడం కాదు, గెలవడానికి అంతకన్నా కాదు. మీరు గమనించండి,
ఆయన ఎందుకు వచ్చిండు అంటే అనేకమైన హృదయ ఆలోచనలు బయలుపరచడానికి వచ్చిండు. నీ హృదయంలో ఈ మంచిగా లేవు, దేవునికి దూరంగా ఉన్నాయి. ఏమన్నా నీ హృదయం నుంచి ఏమవుతుందని చెప్పాడు? ఏమవుతాయి? హృదయ ఆలోచనలు బయటపడడానికి వచ్చింది కదా. మనం ఎప్పుడు చదివేదే మార్కుల్లో 11లో ఉంటుంది, అలాగే 15లో మత్తయి సువార్తలో 15వ అధ్యాయం ఉంటుంది. మార్కుల్లో చూడండి అనేకమైన హృదయ ఆలోచనలు ఏమైపోతాయట బయట పెడతాను కదా. ఏం ఆలోచనలు బయట పెట్టిన పాపం యేసుక్రీస్తు చూడండి. దానికి దీనికి మంచి సందర్భం బాగుంటుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం. మరి ఆయన హృదయాలోచనలు అనేకమైన హృదయాలను బయట పెడతారు కదా. ఎట్లా పెడతారు ఏం కదంటే మనకి 7వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుంటే అందుకైనా వాడితే ఈ ప్రజలు పెదవుతున్నాను, ఈ ప్రజలు పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వ్యర్థమైన ఆరాధన ఎక్కడ ఉందంటే మొత్తం ఇదే ఉందండి. పెదవులతో కనపరచడం, చూపించుకోవడం. మీరు గమనించండి, చూపించుకోవడం. ఈవెంట్ చేస్తారు కదా, పెద్ద ఈవెంట్లలో సినిమా రిలీజ్ ఫంక్షన్ అని, ఆడియో రిలీజ్ అని రకరకాలు చేస్తారు కదా. దానిలాగానే ఉంటుంది స్వామి, సేమ్ అలాగనే. పెద్దగా ఏది ఇందులో వాక్యానుసారంగా ఎలా ఉంది ఏం కదంటే ఏం కనిపించలేదు అక్కడ. మీరు గమనించండి, ఇంత ఆర్భాటంతో అది మొత్తం చూస్తే ఎంత ఎక్కడండి. టోటల్గా చూస్తే 3-4 కోట్లు కూడా కాదు, 38 కోట్లు అంటారు. అంటే దోసుకోవడానికి, దేవుడి పేరు కూడా చెప్పి దోసుకోవడానికి దోపిడి కాదు మారిపోయారు. దేనికైతే అండి టెంట్లు కింద వేయడానికి పుట్టుకు గని కోట్లు అయితే కావు. తిప్పుకోవడం మొత్తం అన్ని చూసినా కూడా 5 కోట్లు దాటవు నా లెక్క ప్రకారం. ఇవన్నీ 30 కోట్ల పైన ఖర్చు గొప్పగా చెబుతున్నాం. ఏం చేసేది? మీరు డెవలప్ అయితే తప్ప ఎవరికేం కాదా. దేవుడు అస్సలు ఇష్టపడు అని తెలుసా? అది చూసినప్పుడు నాకు అనిపించింది, యేసుక్రీస్తు జరగాల్సింది ఎందుకంటే ఆయన మరణ సమాధి పునరుత్థానం గ్రాండ్గా జరుపుకోవాలి ప్రపంచవ్యాప్తంగా. గుడ్ ఫ్రైడే ఉంటుంది కదా, తిరిగి లేచాడు. మరణంలో చచ్చిపోయి అందరూ మరణంలో వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని మరణం ముళ్ళు విరిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు, జయశాలి ఎవరు అంటే క్రీస్తు అని చెప్పాలి. అది ప్రపంచానికి మొత్తం తెలవాలని యేసుక్రీస్తు కోరుకుంది తప్ప ఆయన పుట్టుక గురించి తెలవాలని ఎక్కడ ఆయన పుట్టుక గురించి ఆయన పెరిగి పెద్దగైన తర్వాత ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. శిలువ గురించి ప్రస్తావించిందా, పుట్టుక గురించి ప్రస్తావించిందా? శిలువ గురించిన వార్త ప్రకటించమని మీరు గమనించండి. అందు గురించి ఇక్కడ చూడండి, జనులేంటి పెదవులతోనే గనపరుస్తున్న వాళ్ళ హృదయం దూరంగా ఉందని చెప్తూ 18 చూడండి ఒకసారి, 15 నుంచి. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు 21 నుంచి 20 నుంచి చదువుతున్నాం. మనుషుల లోపల నుండి అనగా మనిషికి చూడండి, మనిషి హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణలను, అహంభావమును, అవివేకమును వచ్చును. మీరు గమనించండి, ఆయన వచ్చి ఎవరు బయట పెట్టరు? యేసుక్రీస్తు బయట పెట్టండి. ఇప్పుడు అక్కడ వచ్చింది, లోకానికి వచ్చిండు. శూన్యం చూసుకున్నాడు కదా, శూన్యం చూసుకొని ఆనందపడి ఆయన మాట్లాడుతున్న సందర్భాలు ఏమన్నాడు? అనేక హృదయాలోచనలు బయలుపడతాయి. అంటే హృదయంలో ఏమున్నాయి ఆలోచనలు? మన మత్తయి సువార్త చూస్తున్నాను, మత్తయి సువార్త అదే లూకా సువార్త 2వ అధ్యాయం 3వ రేటు 33 అనేక హృదయాలోచనలు 34 కింద అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మీరు గమనించండి,
ఎంత భయంకరంగా హృదయాలోచన అంటే ఏంటి? అనేకులు పడుతున్నారు లేదు వీటితో మంచిగా ఉంటున్నారు, మళ్ళా పడిపోతున్నారు లేదా ఖచ్చితంగా. కానీ అందరూ నిలబెట్టడానికి వచ్చింది, పడగొట్టడానికి కాదు యేసుక్రీస్తు వచ్చింది. అందరూ నిలబెట్టడానికి తన సత్య మార్గమందు తన మాటల ద్వారా ఇన్ని రోజులు ఎలా బతికిలో ఏదో తెలియదు, కానీ ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప సాగిన ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నడా కొండ మీద ప్రసంగం మొత్తం. మీరు గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగాలు సందర్భాలు మొత్తం. ఉన్నతంగా మొదటి ప్రసంగంలోనే మనిషి స్థితిగతులను మార్చే మాటలు చెప్పిన మొత్తం. మనసుకు పట్టిన ఏంటి మస్తి అంటే మలినం తొలగించుకోవడానికి ఆయన ప్రారంభంలోనే తొలగించేసి మొత్తం. ఇలా ఉండాలి మనిషి అనేవాడు, ఇలా బ్రతకాలి అని ఆయన కూర్చొని కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం. ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 4వ అధ్యాయం చూసుకుంటే అరణ్యం 3వ అధ్యాయంలో 3:16 తీసుకుంటాడు. తర్వాత ఆయన అరణ్యంలో కూలిపోబడతాడు. 4వ అధ్యాయం తీసుకుపోయిన తర్వాత అపవాది శోధింపబడిన తర్వాత వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రారంభించిన బోధ 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, ఆత్మలో దీనత్వం లేదు, గర్వం ఉన్నది, మత్సరం ఉన్నది, కుళ్ళు కుతంత్రం హృదయంలో పెట్టుకొని నువ్వేదో నటిస్తున్నావు, మీ నటనా జీవితాలు దేవుని దగ్గర పనిచేయవు అని 9 ధన్యతల్లో చెప్పుకుంటూ వచ్చాడు. 9 ధన్యతలు మనం చదువుకుంటాం కదా, 9 ఆత్మఫలాలు ఉన్నాయి. మీరు గమనించండి, 16, 17 శరీర కార్యములు ఉంటాయి. అలాగే ఈ ధన్యతల్లో కూడా 9 ధన్యతలు ఉంటాయి. ఈ ధన్యతల గురించి చెప్తే మొత్తం మత్తయి సువార్తలో ఆయన ప్రారంభ బోధలోనే ఎలా ఉండాలి, ఏం కథ. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా, మీరు సైలెంట్గా ఉండండి, ఆనందించండి, సంతోషించండి, పరలోకమందు మీకు ఫలం అధికమైనది. అప్పుడేమైంది హృదయావసరం వాడంటే ఒకటంటే 2 అంట. పాత నిబంధనల ప్రకారం ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, కాలు చెలికి చేయాలంటే ఉన్నది పాత నిబంధనలు మొత్తం. ఆ నిబంధనల మొత్తం మార్చడానికి, ప్రేమను చూపించడానికి దేవుడు మనకు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి మన కోసకు చంపి జీవనంలో నడిపించేంతగా ప్రేమించాడు. అవునా కాదు? మీరు గమనించండి. మరి ఏం చేస్తారు? విపరీతమైన వ్యాపారం జరిగిందండి దీని మీద. ఫ్లెక్సీ వేసి మనం చూస్తే నిన్న పోతే చూసినాం. క్రిస్మస్, సంక్రాంతి, నూతన సంవత్సరం, సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు, భారీ సేల్ అంటే తగ్గింపులు అంటే బట్టలు. మీరు గమనించండి, ఫ్లెక్సీలు వేసుకొని మొత్తం భారీ తగ్గింపులని ఇలాంటి చేసుకుంటారు. కేకులు కూడా మీరు గమనించండి, కేకులు అమ్ముకునే వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టేసి మొత్తం విపరీతమైన సేల్ అయ్యేది ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కేకులు తీసుకొచ్చుకుని కట్ చేసుకుంటారు, స్టార్లు తెచ్చుకుని కట్టుకుంటారు. క్రిస్ దగ్గర నడిపించింది స్టార్. భాషా జ్ఞానం లేదు. 19వ అధ్యాయం ఉంటుంది కీర్తన గ్రంథంలో. వాటి మాట మనకు వినబడదు. అవి బోధ చేస్తున్నాయి, పగటికి బోధ, రాత్రికి జ్ఞానం వివరిస్తుంది. నిజమే, పగటి పూల కనిపించలేదు నక్షత్రం, నైట్ కాగానే కనిపించుకుంటూ తోచుకుంటూ వచ్చింది. పొద్దుగానే వాళ్ళు ఉదయం కాగానే కలం ఆగిపోయారు, రాత్రి కాగానే ప్రయాణం కట్టింది. అందుకనే వాళ్ళు రావడానికి ఎంత టైం పట్టింది? సంవత్సరం పైన టైం పట్టింది. 2.5 సంవత్సరం లోపు అంటే అదే ఇక 2.5 సంవత్సరం లోపు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఈ లోపు పశువులకు ఇంకా పశుపాకంలో ఉన్నాడు అనుకుంటారు. ఆయన అప్పటికే 2 సంవత్సరాలు ఉంటుంది దాదాపు, అంటే సంవత్సరం దాటిపోయినాడు. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ చంపేస్తారు, సకల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చంపిస్తారు. ఏ రోజు అవునా? చంపించిండు. ఈయన మాత్రం స్వప్న మందు బోధింపబడి ఈయన వెళ్ళిపోయాడు. ఆ శిశువుని చంపాలనుకుంటారు. నువ్వు తీసుకొని వెళ్ళిపోయి మరియమ్మను ఆ శిశువును యోసేపు తీసుకొని ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో కూడా ప్రవచనం ఉన్నది. ఐగుప్తులో అయితే నా కుమారుని పిలిచేదను, హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నా కుమారుడు నేను పిలిచేదను ఐగుప్తులో నుంచి వెళ్ళి అన్న సందర్భం ఉంటుంది. అందు గురించి ప్రవచనం నెరవేరాలంటే ప్రతిదీ ప్రవచన ప్రకారంగా నెరవేరింది ఆయన భక్తులో. స్టార్ తీసుకొచ్చి ఇంటి మీద ఆగింది. ఈ ఇంట్లో పోయిన బైబిల్లో ఉంది. మన వాళ్ళు ఏమైతే ఆ వచనం చదువుతారో తెలియదు, కానీ ఇంకా ఆ పాకలోకి వెళ్ళిపోయారు. ఆ పాకల్లో ఉండడం అనుకుంటారు. పాకలోకి వెళ్ళింది, పాక దగ్గరికి వెళ్ళింది, పశువుల పాక దగ్గరికి వెళ్ళింది, గొర్రెల కాపర్లు జ్ఞానుడు వచ్చింది ఇంట్లోకి. ఈ విధానం కూడా తెలియదు. ఆ జ్ఞానం వెళ్ళింది అక్కడనే అంటారు, ఈ గొర్రెల కాపర్ వెళ్ళింది అక్కడనే అంటారు. మొత్తం కరగర గమనించారు మొత్తం బైబిల్ మొత్తం. మనం నడిపించాలి. నువ్వే ఈ లోకమందు జీవవాక్యం చేత పట్టుకొని లోకంలో ఏం చేయాలన్నా జ్యోతుల వలె ప్రకాశించాలి.
అనేకులను ఎవరైతే బుద్ధిమంతులని అనేకులను తిప్పుతారో వాళ్ళే ఆకాశంలో నిరంతరం నక్షత్రంలో ఉండాలి, ప్రకాశిస్తారని దానియేలు చెప్పిండు 12వ అధ్యాయం. తిమోతిలో కూడా చెప్పిండు అపోస్తలుడైన పౌలు, మేము జ్యోతులం కాదు, మేము కాదయ్యా, మేము చీకటి అయిపోయినాం, మాకు మాత్రం స్టార్ ఉండాలి, అది కట్టుకోవాలి, అందులో బల్బు పెట్టాలి, అందులో వెలిగియాలి. ఎవరు చెప్పిండు ఇవన్నీ ఆచారాలు? శరీర సంబంధమైన ఆచారాలు పెట్టిన గోడల్లాగా అవి మాత్రం స్థిరపడిపోయినాయి, దేవుని ఆజ్ఞలు రావట్లేదు. హృదయాలోచనలు బయటపడుతుంటారండి. హృదయంలో ఏమున్నాయి? ఆచారాలు, పండుగలకు ఇష్టం, ఇవన్నీ చేసుకోవడం ఇష్టం, కానీ బ్రతుకు మార్చుకొని నీతిగా బ్రతకడం అంటే ఏ ఒక్కరికి ఇష్టం లేదు. ఆయన కోరుకుంటుందండి ఏమి 99 నీతిమంతుల విషయం కావాలా, ఒక పాపి విషయంలో పరలోకంలో నా తండ్రి తన దూతల సంతోషిస్తాడు, ఆనందిస్తాడని చెప్పిండు యేసుక్రీస్తు. చెప్తుండే ఇక్కడ వచ్చి చెప్తుండే ఏమంటున్నాడండి? మంచి మాటలు లూకాసు వార్తలు సందర్భం చూస్తే అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఈయన యువాలాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. మొత్తం ఇశ్రాయేలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు యువాలాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడను. గమనించండి, నియమింపబడ్డా. అందుకే నేను మాట్లాడుతుంటే హృదయం గురించి మాట్లాడుతూ తట్టుకోలేక మచ్చరపడిపోయింది. ఏంటి మనం లోపల అనుకున్నా కూడా బయట మాట్లాడు. అలా ఒక దగ్గర అనుకుంటారు చూడండి, మార్కు సువార్తలే ఒక మంచి సందర్భం ఉంటుంది. వాళ్ళు ఏమనుకోరు, ఏం కొనుక్కుంటారు అనేది మనం చూస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయం. వాళ్ళు హృదయాలోచనలు వాళ్ళు గ్రహించినట్టు ఉంటుంది చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. పక్షవాయు గారు వాడు వస్తాడు, ఆయన దింపుతాడు. 2వ అధ్యాయం విన్నాను, 2వ అధ్యాయం మొదటి నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం. కొంతమంది అటు పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆయన ఇంట ఉండాలి. 5వ యేసు వారి విశ్వాసం చూసి కుమారుడు చూడండి, ఇంకా ఇది మొత్తం మనకు క్లారిటీ ఉంటుంది. యేసు వారి విశ్వాసం నుంచి అంటే ఇల్లు దీని సందర్భం ఏంటంటే, ఒక పక్షవాయు గలవాన్ని మంచం మీద బండ పెట్టుకుని నలుగురు మోసుకొస్తారంట. ఆ వాకిటి మొత్తం నిండిపోతుంది, ఫుల్గా నిండిపోయాక స్థలం చదువు ఆయన దగ్గర పోతాం లేదు. అయితే ఇంటి కప్పు ఇంటి వారు ఎవరు అడిగిరో ఏం కదా, ఇంటి వారు కూడా బాగానే పంపించండి. ఇక ఆ కప్పు తీసేస్తారు, మా అంచే తాళతోనే డైరెక్ట్ యేసు దగ్గరికి, యేసు ఎక్కడైతే కూర్చుండో ఆయన ఎదుటికి డైరెక్ట్ మంచం దింపుతారు. మంచం మీద మనిషిని పండబెట్టి తాళతో దింపేస్తారు, అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు 5వ వచనంలో వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి పక్షవాయు వారు వారితో చెప్పాను. బాగా గమనించండి, 6వ వచనంలో శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒకడే తప్ప పాపము క్షమించగలవాడు ఎవరు? తమ హృదయంలో ఆలోచించుకుని వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఇది హృదయాలోచనలు బయట పెట్టడం అంటే. నువ్వేమనుకుంటున్నావు తెలుస్తుంది, నువ్వు ఎంత చేస్తున్నావు, ఏం పండుగ చేస్తున్నావు, మారకుండా నువ్వు ఎన్ని పండుగలు చేసినా వేస్ట్ తెలుసా. నువ్వు మారకుండా, నీ హృదయం మార్చుకోకుండా ఆయన అంటాడు అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర, నువ్వు చేసిన పండుగ నాకు ఇష్టమా? నేను ఎప్పుడు ఇష్టపడితే ఎరికైనా సంపూర్ణమైన మారు మనసు పొంది మారు మనసు పొందాలి. నీతి వస్త్రం ధరించాలి, దీన వస్త్రం ధరించాలి. అసలు నన్నే ధరించుకోవాలి. నువ్వు బాప్టిజం తీసుకోవాలి, నన్ను ధరించుకో. క్రీస్తు యేసుని బాప్టిజం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తుని ధరించుకున్నవాడు. నన్ను ధరించుకో. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ బ్రతుకు మారాలి. అప్పుడు కదా నాకు ఆనందము. నేను చేసిన శిలువ త్యాగం, బలియాగం మీకోసం. ఆ బలియాగానికి మీరు ఏం చేయగలరు? నాకు మీ మారిన మనసు ఇస్తారా అని అడుగుతుంది. మరి మేము మారిన మనసు మాత్రం ఇదే బాబోయ్ పండుగ చేసుకుంటాం. ఎవరో చెప్పింది అంత దుష్టుని దుష్టుడు మిమ్మల్ని మోసపుచ్చట్లేదా? ఈ మైకములు హృదయాలు అనుకుంటున్నారు, ఒకరి లోపట్లో అనుకుంటున్నారు, చెప్తారు బయటికి. వెంటనే తన ఆత్మలో తెలుసుకొని నీ హృదయంలో నువ్వు ఏం పాట పాడుతున్నావు తెలుసా? పాటలు మాత్రం పాట పాట ఎట్లా పాడుతున్నావు కూడా తెలుసు. నిజంగా గొంతుగా ఉంది ఇవన్నీ కాదు, నీ మంచి మనసుతో పాడతా ఆయన వింటాడు. మనుషులకు ఏంటంటే తాళం ఇవన్నీ కావాలి, అల్లిక గొంతు చాలా ఇదిగా ఉండాలనుకుంటారు మనుషులు. అరే మంచిగా లేదయా ఇదని. నీ మంచి మనసుతో పాటు దేవుడు వింటాడయ్యా. మనసు బాగలేకున్నా
మనసు కప్పుకున్నా గలరెత్తి పాడితే మొత్తం అలా సినీ అంటే మొత్తం పాడింది. మరి సినీలో సింగర్స్ ఉంటారు కదా, పాటలు పాడేవాళ్ళు గొప్పగా పాడతారు. అంటే దేవుడు ఆ పాటల గురించి ఆనందపడతారా? మీరు గమనించండి. అందుకే చూడండి ఏమంటాడు, ఆలోచన శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చొని ఉంది. వారు అతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూతలు చేయుచున్నాడు కదా, దేవుడు ఒకటే తప్ప పాపములు క్షమించువాడు ఎవడని తమ హృదయములో అనుకోనిది, ఆలోచించుకుని వారు తాము ఈలాగో ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని బయటపడుతుందిగా మీరు ఎందుకు ఇట్టి సంగతులు మీ హృదయములలో ఎందుకు దురాలోచన మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమించబడటని చెప్పుట సులభమా? నీ పరిపెత్తుకొని నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు ఇప్పుడు తెలుసుకోవాలని వారితో చెప్పాను. మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. మీ హృదయంలో ఏమంటుందో నేను చెప్తున్నా కదా, నేను దేవుడిని మీకు అర్థమైతే లేదా? దేవుడు ఒక్కడే మనిషి హృదయంలో ఏముంటుందో చూడగలరు. తెలుసా? దేవుడు ఒక్కడే తెలుసుకున్నాడు. నీ మనసులో ఏమనుకుంటున్నా, నాకేమేముంటది? మామూలు వ్యక్తిని కదా నేనేమనుకుంటా, నీకేమేముంటది? హృదయ ఆలోచన మొత్తం బయటపరిచేవాడు ఏమనుకుంటూ చెప్పేవాడు ఒకటి, దేవుడు ఒకేవాడు. దేవుడు అన్నప్పుడు మరి దేవుడు ఒక్కడే కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నది నాకేం తెలుసు? నేనే నీలా మనిషిని అయితే నేను ఎలా చెప్పగలన్నా? ఇంకా మీకు బుర్రకు అర్థమైతే లేదా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అనుకుంటుంది నాకేమనుకుంటుంది? నేనే మీలాగా మనిషిని అయితే, నేనే ఒక మనిషిని అయితే సామాన్యమైన మీ లెక్కనే ఒక మరియమ్మ కుమారుడు, ఒడ్డవారి కుమారుడు, మరియమ్మ కుమారుడు, ఇతర సహోదరుడు మనతో ఉన్నవారు కదా, ఈ సోదరుడు మనతో ఉన్నవారు కాదా అని మీరు అనుకుంటారు కదా. నేను సామాన్యుడిగా నేను అనుకుంటారు కదా. మరి నా మాటలు సామాన్యంగా లేదు, నా బ్రతుకు సామాన్యంగా లేదు. మీరు ఏమనుకుంటారో నేను చెప్తున్నానంటే హృదయ ఆలోచనలు బయలుపరిచేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే దేవుడు. మరి నేను దేవుడినే. మీరు అనుకుంటున్నది నేను చెప్తున్నాను, నేను దేవుడిని కాదా? సరే, నీ పరిపెత్తుకొని నడువుడమని చెప్పుట సులభమా? నీ పాపాలు క్షమింపబడని చెప్పుట సులభమా? నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? చెప్పండి అని అడిగితే మీరు సైలెంట్ అయిపోయారు. తెలుసా, మనిషికి ఏది చేతగానండి. ఒకరిని క్షమించలేడు, ఒకరిని బాగు చేయలేడు. గమనించారా? కానీ పుల్లలు మాత్రం పెడతారు, అంటే వాడు చెడగొడతారు. అందుకని చెప్తున్నాడు, క్షమింపబడు చెప్పుట అంటే నీ పాపములు క్షమింపబడు చెప్పుట సులభమా? నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పుట సులభమా? ఇందులో రెండింటిలో లేదు సులభమా అని అడిగి యేసుక్రీస్తు అన్నప్పుడు ఏమంటుంది చూడండి వాళ్ళు అని ఆయన ఏమన్నాడు కదా, భూమి మీద మత్స్య కుమారుడికి భూమి మీద మత్స్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పాడు. అప్పుడు 11వ వచనంలో ఆ పక్షవాయువాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుణ్ణి మహిమపరిచింది. మీరు గమనించండి, ఇలాంటి మేము ఎన్నడూ చూడలేదని వాళ్ళే అంటున్నాడు. మళ్ళా అంటే ఏమున్నాయి, ఎవరు చేయగలరు? ఇవన్నీ ప్రవర్తన చేసిరు. ఈయన చెప్పేవారు కదా, మీరు చదివేటప్పుడు మనం ఎవరు చేయలేదంటే పాత నిబంధన చేసింది కదా, ఎలిచే సమాధిలో పెట్టేది, వెళ్ళి చచ్చిపోతే సమాధిలో ఆయన బొక్కలు దాటి టక్కులు లేచిరు కదా అని కొంతమంది అంటుంటారు. లేపిరు కదా అసలు. మీరు గమనించిన సమయంలో వస్తాడు భూమి మీదకి దేవుని పర్మిషన్ తీసుకొని. చనిపోయిన వాళ్ళు లేపిరా? లేచిరు. పాత నిబంధనలు కూడా చనిపోయిన వాళ్ళు లేచిరు. అది నిజమైన అసలైన పునరుత్థానం కాదు. మీరు గమనించండి. అందుకని మీరు ఇక్కడ చాలా గమనిస్తే మత్తయి సువార్తకు మలాకి గ్రంథానికి పాత నిబంధనలు కొత్త నిబంధనలకు ఏంటంటే 400 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది, 400 గ్యాప్ ఉంటుంది. అప్పటి వరకు ఈ కార్యాలన్నీ ఎక్కడెక్కడ ఏం లేవు.
ప్రభువు శాస్త్రం పరిచయం ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా మంది చేసిన కార్యాలు ఏమి దొంగ కార్యాలు ఏం చేయలేదు భ్రమపరిచే మనుషులందరి భ్రమపరిచే దయ్యముల ఆత్మయందు భ్రమపరిచే ఆత్మయందు దయ్యముల బోధయందు మోసపుచ్చుకుంటూ వచ్చింది తప్ప అసలు సిద్ధమైన బోధ చెప్పలేదు. ఇక అసలైన వచ్చే వరకు దొంగలు బయటపడిపోయారు. ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదు. రియల్గా మనకన్నా ముందు నడిచిపోతుండేది ఆయన ఆశ్చర్యపోయింది. విభ్రాంతి ముందు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచి అంటే యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఎవరు చేయలేదు తెలుసా? ఎవరు చేయలేదు. సముద్రం పాయ చేసి నడిపించి నెరవేరేసిన మోసే గారు అసలు సముద్రం మీద నడిచింది యేసుక్రీస్తు. విమర్శగా ప్రార్థన చేశాడు సూర్యచంద్ర నక్షత్రం ఆగిపోవాలని. యేసుక్రీస్తు గర్భిస్తాడు. ప్రకృతి మొత్తం కుక్క మీద లోబడిపోయింది ఆయన పాదాల దగ్గర. తెలుసా? యేసుక్రీస్తు సామాన్యుడుగా అనుకుంటే కాదండి, చాలా గొప్పవాడు ఆయన. ఆయన అందుకే పుట్టినరోజు నాకు తెలిసింది. నేను చనిపోయి తిరిగి లేదు అందరిలాగానే నా పుట్టుక కూడా ఏముంది, నా పుట్టుక పెద్దగా చెప్పడానికి ఏముంది, నాకు ఏ స్థలమే ఇవ్వలేదు. ఫస్ట్ సత్రములు మొత్తం ఫుల్ నిండిపోయినాయి. అదే ఏ సత్రంలో పోయి తలుపు కొట్టినా కూడా ఫుల్ బిజీగా మొత్తం ఫుల్ అయిపోయినాయి. మాకే మెసులు రాదని చెప్పారు. స్థలమే లేదు నాకేంటంటే అక్కడ తొట్టి అయిపోయింది. పశువుల తొట్టిలో మనం పండబెట్టారు. పండబెట్టిన స్థలం లేదు, పుట్టుక కూడా స్థలం లేదు. ఎక్కడ పుట్టినో మార్గం మధ్యం తెలియదు. బెత్తలేహంలో పుట్టాలన్నది ప్రవచన. బెత్తలేహంలో ఖచ్చితంగా పుడతాడు. దావీదు పట్టణ మందు బెత్తలేహంలో పుడతాడు, కన్ఫర్మ్. స్థలమే తెలియదు, ఎక్కడ పుట్టిండో కూడా తెలియదు. అందుకే దాని గురించి ఎప్పుడు మాటల్లో కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు మాట్లాడలేదు, మరియమ్మ చెప్పలేదు, శిష్యులు కూడా చెప్పలేదు. శిష్యులు చెప్పండి వీళ్ళందరూ దగ్గరగా ఐ విట్నెస్ కళ్ళారా చూసిన చెప్పండి అంటే వీళ్ళందరూ తీసుకొచ్చి ఆచారాలు పెట్టని గోడలాగా గొప్పగా కోట్ల రూపాయలండి ఖర్చులు. ఇది ఆత్మల భారం కోసం అన్య జనులకు ఈ అందరికీ సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా ఎన్ని డబ్బులు మనమే కూడా మనమే తింటే మనమే చేస్తాం తప్ప ఏం పెట్టాలి? అన్య జనుల మధ్య సాక్ష్యం చెప్పాలి. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఏముంటుంది? మరణం అనే భయం ఉంటుంది. ఇగో చనిపోయిన నీకు బ్రతుకుంటుందయ్యా. మరణాన్ని జయించిన ఒక క్రీస్తు ఉన్నాడు ఆయన దగ్గర. నువ్వేమైనా పాపం చేసినావా? పాపాలు కూడా ఆయన రక్తంలో కడగబడుతుంది. మాత్రం అందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చిండు. కోడలేకపోయి మేకలేకపోయి గొర్రెలు ఏ దాని రక్తము మనిషి పాపాన్ని తీయజాలకపోయింది. ఈ పవిత్రుని రక్తమే మనిషికి విమోచాన్ని కలగజేసిందని ఉన్నతంగా చెప్పాలి. అసలు అది చెప్పాలని కోరుకుంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళండి చెప్పింది అది. మీరు గమనించండి, అలా హృదయ ఆలోచనలు ఎలా బయట పెడుతుంది యేసుక్రీస్తు. హృదయ ఆలోచనలు బయట పెట్టిండా? బయట పెట్టిండి. వీళ్ళు అనుకుంటున్నారు మొత్తం. అనుకున్నప్పుడు ఎమ్మటే బయట పెట్టిండు. మరి వాళ్ళందరూ చూసింది ఏం చెప్పలేవా? ఆ పక్షవాయు గారు నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కాదు, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, అధికారాన్ని నేను పొందుకున్నాను. సర్వం ముల్లోకాల మీద నన్ను నియమించాడు తండ్రి, నాకు అధికారం ఉంది చెప్పిందా? గమనించారా మరి యేసుక్రీస్తు? గమనించినా ఇంకేమన్నా హృదయాలోచనలు బయట పెట్టిండు. ఇక్కడ చెప్పిండు. మార్కు సువార్తలు ఏమన్నా? మార్కు సువార్తలు ఏమన్నా? అదే 7వ అధ్యాయంలో ఏమన్నా? ఇది 2వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఇవన్నీ వ్యభిచారములు దొంగతనములు ఇవన్నీ మీ హృదయంలో నుంచి వస్తాయి. మనిషిని అపవిత్రపరిచేది చేయిని కడుక్కుంటే కాదు నాయన, హృదయం కడుక్కో. హృదయం కడుక్కో. చేతులు కడుక్కోవడం కాదు, పరిశుభ్రంగా స్నానం చేసుకోవడం కాదు. ఏం కడుక్కోవాలి? హృదయాన్ని కడుక్కోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళే దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధీకరించలేవు, హృదయం పాపంతో నిండి ఉన్నది, అది ప్రక్షాళన అని చెప్పారు యేసుక్రీస్తు చెప్పిండు. దానికి నాది ఇక్కడ చెప్పిండు. ఇక్కడ ఏమంటే అన్నాడు తర్వాత హృదయ ఆలోచనలు బయటపడడానికి డైరెక్ట్ మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో క్లియర్గా బయట పెట్టిండు. అక్కడో తన హృదయంలో వెంటనే గ్రహించి తెలుసుకొని ఎందుకు మీ హృదయంలో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు నేను చెప్పగలరా? ఇంత అధికారం నాకు ఇవ్వబడింది, చేస్తున్న దాన్ని సంతోషించాలి. వాడు పక్షవాయు కలవాలంటే ఇంటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఒకరు పేషెంట్ అయితే నలుగురు తీసుకొని వచ్చిరు, ఆ నడవడం నీకు ఇష్టం లేదా? నేను చెప్పిన మాట అంటే ఈ మాటను తప్పట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప అసలు బాగుపడడం నీకు ఇష్టం లేదా? ఏ మనుషులన్నా చేసినా చేయలే. మరి దేవుడు అక్కడ అంటారు, దేవుడే నన్ను ఈ లోకానికి ప్రతిష్ఠ చేసి నన్ను పంపించింది తెలియదా? ఈ లోకానికి వెలుగు. ప్రియమైన దేవుడు ఇంకా చూడండి,
మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మత్తయి 4 మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకును ఆత్మ వలన అరణ్యంలో కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఏమీ ఆయన తినలేదు. చాలా మంది ఉపవాసాలు చేస్తారు. మీరు గమనించండి, ఉపవాసాలు అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి తప్ప అందరితో చెప్పుకోవడానికి కాదు. తెలుసా? నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి, దేవుడితో నువ్వు ఏం చేయాలి? దగ్గరగా ఉండడానికి చేయాలి తప్ప ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ ఏంటి? మంచి జ్యూసులు తాగుతారు. అవునా? జ్యూసులు తాగి ఉపవాసం చేస్తున్నాం అంటారు. ఈయనేం తినకుండా ఉంటాడు. ఈయనైనా మోసే ఆయన. మోసే కూడా ఏం తెలియదు. 40 రాత్రులు 40 పగులు ఆయన కొండ మీద సీనాయి పర్వతం మీద ఆయన ఉంటాడు. సేమ్ ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆత్మచేత అరణ్యంలోకి తీసుకుపోయిన తర్వాత మానవ అతీతమైన శక్తులు పొందడానికి, అప్పుడు సామాన్యంగా ఉన్నాడు. ఇప్పుడు పరిపూర్ణమైన సిద్ధి పొందడానికి యేసుక్రీస్తు ఏం చేసిన? అపవాది ఆత్మచేత కొనిపోబడ్డాడు, అపవాది చేత శోధింపబడిన మొత్తం తినమని తినలే. ఆయన దేనికి లొంగలే. మీరు గమనించండి, ఈ లోకం మీదనే విజయాన్ని పొందడానికి తన శరీరం మీద కూడా విజయాన్ని పొందుతున్న యేసుక్రీస్తు అండి. తెలుసా? ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? మన శరీరాన్ని మనం జయిస్తే మనం అప్పుడు పరిపూర్ణం అవుతాం. తెలుసా? మన శరీరం మీద మనం జయించాలి. ఇక్కడ అదే నేర్పుతుంది. తన శరీరాన్ని మొత్తం ఏం చేసిండు? కంట్రోల్ చేసిండు. మొత్తం ఆత్మ ఆధీనానికి అప్పగించుకుని మొత్తం గమనించారా? శరీరంలో తనకు పుట్టే కోరికలు ఆశలు నెరవేర్చుకోవడానికి కాదు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన మనలాగానే వచ్చిండు. ఆకలి ఉన్నది, దప్పిక ఉన్నది, అన్నీ ఉన్నాయి. దేవుడితో వచ్చి పరిచయం చేసినాయి. కానీ ఆయన ఏం తినలే. 40 రాత్రులు 40 పగళ్ళు కఠోరమైన దీక్షతో ఉన్నాడు, ఉపవాసంతో. ఎందుకు? తనను తాను నియంత్రించుకోవడానికి. ఎందుకంటే 30 సంవత్సరాలు యేసుక్రీస్తు పాపుల మధ్యనే ఉన్నాడు. ఆ నజరేతు అనే ప్రాంతంలో బాప్టిజం తీసుకున్న తర్వాత తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, ప్రత్యేకంగా లోకం నుంచి వేరు చేయడానికి, తన శరీరాన్ని మొత్తం జయించడానికి, పూర్తిగా ఆత్మ పూర్ణుడిగా కావడానికి, ఆయన ప్రత్యేకింపబడడానికి ఆయన చేసిన ఒక గొప్ప సాధనం. మనం సంవత్సరానికి ఉండాలి ఖచ్చితంగా. 40 రోజులు పెట్టుకుంటాం లెంట్ డేస్ అని కాదు. బాప్టిజం తీసుకున్నాడు, వెంబడే పోయి ఉంటే అట్లా ఉండాలి. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని పిల్ల. తను తాను గెలిచిండు మొత్తం, తన శరీరాన్ని నియంత్రించుకుని మొత్తం. ఆదికాండము 46వ అధ్యాయం 46. ఆదికాండము 46వ అధ్యాయం 30వ వచనం. చూడండి 46:30. ఆదికాండము. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవు ఇంకా బ్రతికినావు. చూడండి, ఇంకా నువ్వు బతుకున్నావు, నీ ముఖం చూచితే నేను ఇంకా చనిపోతున్నాను అని చెప్పాడు. ఎవరు అంటున్నారు ఇది? యాకోబు ఎవరితో అంటున్నాడు? యోసేపుతో అంటున్నాడు. అంటే అన్నలు కొట్టిరు, బాయిలేసిరు, తర్వాత ఇస్మాయిల్కి అమ్మేసిరు. ఆయన ఐగుప్తుకు పోయిండు, మొత్తం అక్కడ బానిసగా ఉన్నాడు. ఉన్న తర్వాత మన పోతీఫరు భార్య శోధించిన శరసాల్లోకి వెళ్ళిపోయిండు. తర్వాత మరి ప్రాణదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి చెరసాల్లో పడడం, మరి వాళ్ళ కళ్ళు రావడం, ఆ కళ్ళ భావం ఈయన చెప్పడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ వాళ్ళు విడిపింపబడడం, మరి భక్షకారుల అధిపతి చచ్చిపోవడం, ప్రాణదాయక అధిపతి బతకడం, ఆ ప్రాణదాయక అధిపతి నువ్వు జ్ఞాపకం చేసుకున్నానని నేను చెప్పడం, తర్వాత పరోకు నిద్ర స్వప్నమందు ఒక బక్క బలిసినావులు ఒక 7, బక్కావులో 7 ఉంటాయి, పుష్టిపడ్డ 7 ఎన్నులు, పీలిపోయిన 7 ఎన్నులు. ఏది? దీనికి గోధుమల గురించి చెప్పబడుతుంది మొత్తం సందర్భం మొత్తం. ఆ సందర్భం మొత్తం చెప్పబడిన తర్వాత కలభావం ఓడి చెప్పడు, అక్కడ ఉన్న జ్ఞానులంతా చెప్తారు. అయితే ఈ కలభావం చెప్పింది అది ఒకటి ఉంటుంది. ఇదంతా దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. అయితే అప్పుడు గుర్తొస్తుంది, అబ్బా యోసేపు మేము కలగన్నాం, రాజా ఇట్లా మాకు చెప్పిండు, ఎవ్రీవాడు ఒక పరచువాడు ఎవ్రీవాడు ఉన్నాడు, అతడు ఈ కలభావం ఖచ్చితంగా చెప్పగలంటే అప్పుడు ఎంటర్ అయితే మంచిగా. అప్పుడు దేవుడు ఆ సింహాసనం మీద అక్కడ పోయి చెప్పడం, ఆ కలభావం మొత్తం చెప్పడం. ఆ 7 అంటే పుష్టి ఆవులు, పుష్టి ఎన్నులు, పీల ఎన్నులు, బక్క ఆవులు, ఇవన్నీ ఏంటంటే బక్క ఈ పీల ఎన్నులు అనేది కరువు, 7 సంవత్సరాల కరువు, భయంకరమైన కరువు. ఈ పుష్టి ఏంటంటే మంచిగా 7 సంవత్సరాలు బాగా పంట పండడం, మంచిగా పుష్టిగా ఉండడం.
ఇది కలభావం అని చెప్పేవాక ఇలాంటి దైవాత్మ కలిగిన వాడు కూడా నుండా ఎవరు లేడు. ఏదైనా నేను ఇచ్చుకుంటా మొత్తం ఈ సింహాసనం తప్ప నాయన ఇది మొత్తం నీకే అని సింహాసనానికి ఉన్నప్పుడు ఈయనకు ఆహార కొరత వచ్చినప్పుడు, కానాన్లో ఉన్నప్పుడు ఆహార కొరత వచ్చినప్పుడు, కొనవారి అన్నదమ్ములు మబ్బినప్పుడు వీళ్ళందరూ చూసినప్పుడు ఆయన కూడా పరీక్షించి అన్ని చెప్పించి ఆయన దగ్గర రప్పించుకోవడానికి యోసేపు బ్రతికే ఉన్నారా ఇక్కడ పెట్టుకోమన్నప్పుడు ఇవన్నీ మంచి స్టోరీ అన్నమాట. మంచి అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఈ యాకోబు చూసిన తర్వాత అయ్యా నేను చచ్చిపోయిన వాడిని నేను చాలా ఏడ్చిన, వీళ్ళు ఇలా చేసారా, సరే ఏది జరిగినా దేవుడు మంచిగా చేసిండు అన్నప్పుడు తప్పట్టాడు పాపం. యోసేపులు తప్పట్టాడు, అన్నను ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు. ఇదంతా దేవుడి చిత్త ప్రకారంగా జరిగింది. ఈ కరువు కాలంలో దేవుడు పోషించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపించిండు అని అర్థం చేసుకున్నాం తప్ప ఆయన కష్టాలు మనసులో పెట్టుకొని పొడవలే. మన వాళ్ళకి కష్టాలు పడతారు కానీ ఆయన ఏమన్నా నన్ను ఇట్లా ఉన్నా, చెరసాల్లో ఉన్నా, బానిసలుగా ఉన్నా, నన్ను అమ్మేసిరా, మీరు దొరికిరు కదా అన్నే. అది ప్రేమ, క్రీస్తు ప్రేమ అంటే. మీరు గమనించండి, ఆయనకి ఏ ధర్మశాస్త్రం లేదు, వాక్యమే లేదు, కానీ మనసు మాత్రము ఆయన మనసే, హృదయమే ధర్మశాస్త్రము. గమనించాలా? ఆయన చూసి నేను అందరిని పిల్ల పాపలతో మొత్తం ఒక 70 మంది దాకా వచ్చింది. మొత్తం అందరు వచ్చిన తర్వాత మధ్య చూసిన తర్వాత అబ్బా ఇప్పుడు నేను చూసినాక నేను చచ్చిపోయినా పర్లేదు, నిన్ను చూసినా సంతోషిస్తాడు, బాగా సంతోషంగా. ఆ సందర్భం చెప్తూ చూడండి ఏమంటాడు, నన్ను ఇప్పుడు నిమ్మలంగా పోని అంటున్నా. ఆయన కలుసుకున్న తర్వాత నేను మొత్తం వచ్చిన తర్వాత 46-30 వచ్చింది. అప్పుడు ఇజ్రాయేల్ యోసేపుతో నువ్వు ఇంకా బ్రతికిన్నావా, ముఖం చూసింది కనుక నీ ముఖం చూసింది కనుక నేను ఇంకా చనిపోదాను అని యోసేపు తన సహోదరులు ఇశ్రాయేలు 31 యోసేపు తన సహోదరులు తన తండ్రి కుటుంబంతో వారిని చూచి నేను వెళ్ళిపోయి తెలియజేసేది కానాను దేశంలో ఉండిన నా సహోదరుడు నా తండ్రి కుటుంబం వారు నా యుద్ధకు వచ్చిరి. ఈ మనుషులు పశువులు గలవారు, మరి గొర్రెలు కావాలి, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినదంతయు తీసుకొని వచ్చిరని ఎవరితో చెప్పిండు? పర్వతో చెప్పిందని వీరితో చెప్తుండు. నేను మాట్లాడుతున్న సహోదరులతో, నేను పర్వతో నా వారు, నా ఇంటి వారు, నా కుమారుడు, అదే నా తండ్రి అందరూ వచ్చి మొత్తం వారు పశువుల కాపాడు, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు అని ఈ సంగతి మొత్తం నేను పోయి వెంటనే ఎవరు చెప్పాలంటున్నాడు? పర్వకు నేను చెప్పేదని అంటున్నాడు. ఎవరు అంటే ఏంటి? బాధ్యత. ఒక దగ్గర ఒక అధికారి దగ్గర ఉంటే అంత నాదే పరుగైనా అనుకుంటలేవు. ఎవరు? యోసేపు. నన్ను ఇంత నియమించిన ఆయన చెప్పాలని ప్రతిదీ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. నేను మంచిగా నమ్మకంతో అంటే ఇది యోసేపు తన స్వనిర్ణయం తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోకూడదు. ఖచ్చితంగా నిర్ణయం రాజుకి ఇచ్చే గౌరవం రాజుకి ఇవ్వాలి. ఎలాగ నాకు ఇచ్చిన నీ ఆజ్ఞలు కూడా ఒక చెయ్యి, ఒకరి కారు కూడా కావాలి ఈ దేశంలో అన్నప్పుడు నాకు తెలియకుండా వారు ఇది చెప్పినామంటే అనుకుంటాడు, నా ఇంటి వారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ స్థితి ఇది, వాళ్ళ పశువులు ఉన్నాయి, వాళ్ళ గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ పశువుల కాపాడు, వాళ్ళకి హేయులు నచ్చరు. అయినా కూడా యోసేపుని ఇష్టపడ్డారు కనుక యోసేపు ఖచ్చితంగా చెప్పిండు, అంగీకరించిండు, వాళ్ళకు ఒక ప్రాంతాన్ని ఇచ్చిండు. మొత్తం ఆ ప్రాంతంలో వీళ్ళందరూ నివసించిండు. మీరు గమనించండి, ఆ కరువు కాలంలో వాళ్ళు బ్రతికింది కనుకనే అక్కడి నుంచి యూదా నుంచి ఎవరు వచ్చింది? యూదా కుటుంబం నుంచి ఎవరు వచ్చింది? యూదా కుటుంబంలో పుట్టినవాడు యేసుక్రీస్తే కదా. మరి వీళ్ళందరూ కరువు కాలంలో వీళ్ళందరూ పోతే మరి వచ్చేవారు రావాలి కదా. వీళ్ళందరూ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే కంపల్సరీ. ఆ కరువు కాలంలో రక్షించి తన వాగ్దానం చేసి నిలబెట్టుకున్నట్టుగా మనం ఖచ్చితంగా చూడగలం. ఇంకా చూడండి యెషయా గ్రంథము మంచి మాటలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగుగా ఎలా వచ్చిందో చూద్దాం. చెప్తున్నాడు ప్రవచనం 750 సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వం ప్రవచన సారం తన బ్రతుకులో నెరవేరిందండి ప్రియుల. 1 నుంచి వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన చూడండి జెబూలూను దేశమును నఫ్తాలి దేశం అంటే అర్థమేంటి?
జెబులోను నప్తాలి ఎవరి కుమారుడు? యాకోబు కుమారులే. అయితే దేశాలుగా పేర్లు పెట్టుకుని పితరుల పేర్లే. జెబులోను అంటే జెబులో ఒక ఆయన ఉన్నాడు, నప్తాలి అంటే ఒక ఆయన ఉన్నాడు, కొడుకులే వాళ్ళు. దేశాలంటే కాదు, కొడుకుల పేర్లు, యాకోబు కొడుకుల పేర్లు దేశాలు. ఏదైతే గోత్రాలుగా వీళ్ళు విభజించుకొని ఆ ఉన్నలో నప్తాలి గోత్రము, గాదు దేశం ఉంది, నప్తాలి ఉంది, బబిలోను జెబులోను దేశము, ఈ దేశాలుగా వాళ్ళ పేరు నామకరణం చేసుకుని వాళ్ళు కానానులో ఆ ఇశ్రాయేల్లో. చూడండి, నప్తాలి దేశమును అవమానపరిచారు. అంత్యకాలమున ఆయన ఎందుకు మబ్బు నిలవలేదు, ఎందుకు ఈ కరువు కాటకాలు వచ్చాయి? ఎందుకంటే వీళ్ళు అవమానపరిచింది కనుక అవమానానికి ఆ కరువు, ఆ కాలము, ఆ ఇబ్బందులు వచ్చినట్టుగా మనం గమనించాలా? సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగాను చేయుచున్నారు. చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగు చూచుతుంది. మరణ ఛాయం గల దేశము దేశవాసుల మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిన సంతోషించదరు. మీరు గమనించండి, దోపుడు సొమ్ము, కోతకాలం పంట విస్తారంగా ఉన్నది ఎంత సంతోషం ఉంటుందో, దోపుడు సొమ్ము పంచుకునేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ వెలుగు చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశించినప్పుడు అంత సంతోషంగా ఉండదు. ఆయన సన్నిధిలోనికి నడిపిస్తాడు. ఆయన వచ్చి ఆయన సన్నిధిగా మిమ్మల్నే మారుస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు? మరణఛాయలో కూర్చున్న వారందరికీ ఏంటి? గొప్ప వెలుగు చూస్తారు. మొత్తం ఆ వెలుగు ఎవరే కాదు, ఈ లోకానికి ఏమైనాడు? యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. మనం కూడా ఏమన్నాడు? మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారని కూడా ఆయన స్థానాన్ని మనకిచ్చినా కూడా ఏం చేసినాం? మనం తీసుకున్నాం, కానీ తీసుకున్నట్టు అది చెప్పుకుంటాం, కానీ చెప్పినట్టు మనది ఉండదు, మన జీవితాలు ఉండవని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే చూడండి ఒకసారి 2వ వచనంలో, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూతురు, మరణ ఛాయ గలవారి దేశము నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. వెలుగు ప్రకాశిస్తుంది. ఎవరు? యేసుక్రీస్తు. చీకట్లో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. మరణం అంటే ఉనికిపోయే వాళ్ళు ఉన్నారండి, కానీ మరణం మీద విజయం పొంది అసలు మరణం అంటే భయం లేకుండా చేసిండు. మరణం యొక్క బలము గలవాడిని మరణము ద్వారా ఓడించేసిండు. మొత్తం అందరూ మరణానికి బంద్ అయిపోయారు, కానీ మరణాన్ని ఓడించి గెలిచిన వారు ఎవరు? అందుకే క్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది. మరణాన్ని ఓడించాలి. మరణం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. మరణాన్ని ఎవరు బందీ అవ్వడానికి వీలేదు. ఎందుకు బందీ అయిపోయిన మరణానికి? ఈ దురాలోచనలు, ఈ పాపిష్టమైన ఆలోచనలు, ఈ హృదయంలో ఎండ పెట్టుకోవడంలో నువ్వు మరణానికి బందీ. ఆ ఎండ మొత్తం తీసేసుకుంటే నువ్వు వెలుగులో మరణం నిన్ను బంధించలేదు అని చెప్పడానికి వచ్చిన బ్రతికి చూపించాడు. చెప్పడమే కాదు, బ్రతికి చూపించడం లేదు. అది మీరు గమనించండి. మరణ ఛాయలో ఒక్కున్నారు, మొత్తం బిక్కుమంటారు. చచ్చిపోతే ఏమైపోతామో, ఎట్లా అయిపోతామో, చచ్చిపోతే ఏమైతాడో, ధూళి అయిపోతాడో, దుమ్ము అయిపోతుంది. దుమ్ము ఎక్కడి, ధూళి ఎక్కడి. గాలిలో గడిచిపోతాడు. గాలి ఏంది అని గాలి మాటలు విపరీతంగా చెప్పారు మనుషులకు. సత్యాన్ని మాత్రం చెప్పలేకపోయింది. మీరు గమనించండి. ఆత్మ ఎట్లా కనిపిస్తుంది కనుక గాలి కూడా కనిపిస్తుంది కనుక గాలిలో గడిచిపోతుంది అంటారు, కానీ కాదు. ఆత్మ స్వరూపి అంటే నీ మనోనేత్రములు వెలిగింపబడాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మలో. మీరు గమనించండి. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుని. చూడండి, ఎవరట? ఆదుకుని నా సేవకుని నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణంలో ప్రియుడు. ఎవరు? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నా ప్రాణపు ప్రియుడు.
నా ప్రాణప్రియుడు. ఎందుకంటే నా ఉద్దేశాలు, నా సంకల్పాన్ని సంపూర్ణంగా తన బ్రతుకున్నందు నెరవేర్చి ఆయన తెలుసుకొని మరీ తెలుసు. ఆయనకు సిలువెత్తలని తెలుసు, సంపుతలని తెలుసు, అవమానిస్తారని తెలుసు, శరీరం అంతా దున్నబడుతుందని తెలుసు. ఎవరికి తెలిసి మనుషుల పాపాలను ప్రక్షాళన చేయడానికి తెలుసుకొని వచ్చిన వాడు ఎవరయ్యా? యేసుక్రీస్తు. మనకు తెలుసా? ఆయన ఎట్లా ఏం చేయాలో తెలుసు, ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు, ఎట్లా ఉండాలో. యేసు జీవితం మొత్తం లేఖనాల ప్రకారంగానే నెరవేరాలి. లేఖనాలకు ఇటు కానీ అటు కానీ ఉండకూడదు. లేఖనాలు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో అన్ని ప్రవచనాలు తన బ్రతుకునందు నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ఇంటి నెరవేర్చాలి. ధర్మశాస్త్రం ఏంటి? నెరవేర్చి కొట్టేయాలి. నూతన నిబంధనలు ప్రవేశపెట్టాలి. ఆచారాలకు స్వస్తి పలకాలి, ఆజ్ఞలకు నాంది పలకాలి. అందులో ఆచారాలు పాటించాలి. ఇప్పుడు అందరూ ఆజ్ఞల ప్రకారంగా నడిపింపబడాలి. అప్పుడు అందరూ శరీర సంబంధాలు, ఇప్పుడు అందరూ ఆత్మ సంబంధాలు. అప్పుడు మొత్తం భూమి మీద మనసు గలవారై ఉన్నారు, ఇప్పుడు కాదు పరలోకం మీద మనసు గలవారై ఉన్నారు. పైన వాటి మీద మేము మనసు ఉంటుంది కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు శరీరానికి వచ్చిండు. నిజంగానే దాని గురించి చెప్పిండు. అందుకనే మన వాళ్ళు అది మర్చిపోయారు. భూ సంబంధమైన వాటిని ప్రకటిస్తారు. ఇక భూమి మీద ఎంతకాలం ఉంటున్నాయో ఇది నీకు ఏమైనా శాశ్వతమా? చదువున్నాను. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయమును కనపరచును. అతడు తన కంఠ స్వరము వీధులలో వినబడదు. కొట్టుడు ఏంటి? చప్పట్లు కొట్టుడు, కేకలేసుడు, బొబ్బలు పెట్టుడు, పండిపోటుడు, ఈ దుష్టుని సంబంధమైన పనులు. ఆత్మ ఉందా లేదా? యేసుక్రీస్తు నా ఆత్మ ఉంచేదని అన్నాడు. ఎప్పుడైనా యేసుక్రీస్తు అరిచినట్టుందా? కేకలేసినట్టుందా? ఉందా? లేదు. మన వాళ్ళు ఆత్మ వచ్చింది అని ఎందుకు ఎదుగుతారు? ఇక్కడేమన్నాడు? ఆయన కంఠస్వరము వీధుల్లో వినపడదు. ఎక్కడ వినపడుతుంది? ఆయన కంఠస్వరం నీ చెవుల్లో వినపడుతుంది. నీ హృదయం కూడా మారబోతుంది. ఆయన మాట సూటిగా నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. కొండపై ప్రసంగం చేసేటప్పుడు అందరూ మంచోళ్ళే ఉందా? చెవిటోళ్ళు కూడా ఉండొచ్చు. చెవిటోళ్ళు కూడా అర్థమైపోతాయి. ఆయన మాటలు వెళ్ళిపోయాయి, హృదయంలోకి వెళ్ళిపోయినాయి మొత్తం. మనం మైక్లో మాట్లాడుతూ ఎన్ని ఫెసిలిటీ ఉన్నాయి, అప్పుడు ఏం ఫెసిలిటీ లేదు. ఆయన నోటితో చెప్పాలి. వేరే మంది వచ్చి కూకురు మొత్తం. ఆయన మాట ఏమైంది? ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది, ఆత్మ ఉన్నది. ఆయన మహత్తు గల మాట చేత సమర్థము నిర్వహించు ప్రపంచములే కలిగజేసిన మొత్తం మహత్తు గల మాట. ఆయన మాట ఏమైపోయింది? శివుడిలోకి ఏమవుతుంది? అందరికి కళ్ళ గట్టినట్టే వినబడుతుంది. మొత్తం చూస్తారు, వింటారు. అందుకని వాళ్ళంతా కళ్ళే అంటారు కదా. వాళ్ళంతా శివులే ఈయన మాటలకు. వాళ్ళంతా కళ్ళే అంటారు కదా. ఈయన మాట్లాడేటప్పుడు వాళ్ళంతా చెవిగా మారిపోతుంది. ఒళ్ళంతా అన్ని చెవులే, ఒళ్ళంతా కళ్ళు, ఒళ్ళంతా చెవులే అయిపోతాయి. ఆయన చూడాలంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసి యేసుక్రీస్తున్నాం. ఆయన మాటలకు ఒళ్ళంతా చెవులుగా మారిపోయి విన్నారు. చెవిటోడు విన్నాడు, గుడ్డోడు అంతా విన్నారు. తెలుసా? ఆయన కంఠస్వరం వీధుల్లో వినబడదు. మీరు గమనించండి, వీధుల్లో వినబడదు. నలిగిన రిల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనాల ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకము న్యాయమును స్థాపించుటకు అతడు మందగిల్లడు, నలగబడు. దీపములు అతని బోధకు వద్దు అంటే ఏమంటాడు? దీపములారా. ఎక్కడ ఉంది? ఇంకో మాట చూసుకుందాం. దీపములు వద్దకు. దీపములు అంటే ఏంటి అనుకోకండి. దీపములు చూడండి, 49వ అధ్యాయం ఉంటుంది చూడండి. దీపములారా నా మాట వినుడి, దూరస్తున్న జనులారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తన తల్లి ఒడిలో పెట్టుకొని. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ మాట్లాడుతుంది యెషయా గారు. అంటే యెషయా జన్మ గురించి, ఆయన గురించి చెప్పుకుంటుండు. ఆయన దీపములు అంటే ఎవరు? మనమేనండి, మనమే. అందుకని చూడండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చి దీపములు అతని బోధకులకు కనిపెట్టును.
ఆకాశమును సృజించి వాటిని విశాలపరచును, భూమిని భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు గమనించండి, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నడుచు వారికి బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానైన నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మీరు గమనించండి, నియమించి ఉన్నాను, నిబంధన చేసి ఎవరితో? యేసుక్రీస్తు. ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇక్కడనే చాలా వరకు రకరకాలుగా మాట్లాడుతారు, ఇంకా మాట్లాడి వేరే వేరే ఉన్నాయి, కానీ ఇక్కడనే యెహోవా ముగ్గురు ఒకటే అన్న దాని మీద కూడా ఇదే కాన్సెప్ట్ మీద అపార్థం చేసుకోండి. యెహోవా అన్నది మనకు కూడా పెట్టి పేర్లు ఉన్నాయి, దాని మీద పేర్లు నామాలు అన్న పాఠాలు ఈ 2026 వస్తుంది కనుక ప్రతి నెల మనకు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా నెల వన్ డే సెమినార్ పెట్టుకునేటప్పుడు అసలు ఈ బైబిల్లో ప్రతిదీ సమగ్రంగా అన్ని ప్రతి వచనం మీద మనం ఆలోచించుకుంటా మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఖచ్చితంగా రకరకాల దుర్బోధన అనేది పెచ్చరిగిపోతుంది. మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, మన మనసు కలత చెందకుండా స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు, ఒకే దాని మీద లక్ష్యం ఉంచి మనం ఎలా ఉండాలో, దశ దిశ ఎలా మనం బైబిల్ మనకు ఎలా నిర్దేశిస్తుంది అన్న దాన్ని మనం ఉన్నతంగా మనం నేర్చుకుంటాం. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. యెహోవా అంటే ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలు, రకరకాల ఏదైనా చెప్పుకుంటారు, అవి కాదు. మనకేం నేర్పిస్తుంది, యేసు వల్ల ఏమొచ్చింది, ఏసే ఈ యేసుక్రీస్తు గురించే చెప్పిండు. ఆయన న్యాయం తీర్చిండు మంచిగా చక్కగా. ఆయన బోధకు అందరూ వచ్చింది, మొత్తం కనిపెట్టుకుని మొత్తం అందరూ వచ్చారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు అందరు వెళ్ళాడా? కనిపెట్టుకుని వాళ్ళందరూ సముద్ర తీరంలో ఉన్నాడు అని వెళ్ళిపోయినా జనాలందరూ వెళ్ళిపోయాడు. ఆయన సముద్రం నుండి వాళ్ళందరికీ వాక్యం చెప్పిండు అన్నట్టుగా ఉంది. కనిపెట్టుకున్నారు, వస్తున్నాడు ఆయన అంటే జనాలందరూ వస్తూనే ఉంది. మొత్తం ప్రాంతాలు కదిలే యేసుక్రీస్తు అక్కడ వస్తున్నాడు అంటే మీరు గమనించండి. జనాలందరూ వచ్చి కూర్చున్నారు. బోధ కొరకు ఆయనను కనిపెట్టినా వచ్చిండు, చాలా మంది వచ్చిండు. అందువల్ల ఇక్కడ ఏమంటుడు, ఆయన కంఠస్వరం వీధుల్లో వినపడదు, నలిగిన విల్లు అతడు విలువడని చెప్తున్నాడు. మకమకరాడు జనపనాలను ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించే న్యాయమును కనపరచును. భూలోకములో న్యాయమును స్థాపించుట కదడు మందగిల్లాడు, నలుగడు. అంటే మీరు గమనించండి, సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికంటే సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను, నేను పుట్టాను అనేవారు కదా. సత్యం అనగా ఏమి అంటాడు పిలాతు. అంటే ఇవన్నింటినీ సెట్ చేయడానికి యేసుక్రీస్తు వచ్చిన రాకలోని పరమార్థము చాలా గొప్పది. 49:6 చూడండి ఒకసారి. 49వ అధ్యాయం 6వ వచనం. 49:6 యెషయా గ్రంథము 49:6 చూడండి. నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలు తప్పిపోయిన వారికి తప్పింపబడిన వారికి రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది కూడా గురించి ఎవరి గురించి? నీ రక్షణ. అంటే ఈయన ఏం చూసి గమనించండి. భూదిగంతముల వరకు నీవు నాకు నేను కలగజేయబోయే రక్షణకు సాధన మగుటకై, అంటే ఎవరు? యేసుక్రీస్తు ఆ రక్షణ సాధన మగుటకై ఉన్నాడు. నీ రక్షణ కలగాలా సూచితిని. దేవా నన్ను ఇప్పుడు నిమ్మలంగా అంటే నెమ్మదిగా నన్ను పోనమనడా లేదా? అంటే రక్షణను సిద్ధపరిచిండు. దానికి సాధనమైన ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు దాని గుర్తు. అంటే ఆయన వచ్చింది అందుకు అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడకు యెహోవా అంటాడు.
మీరు గమనించండి, పరిశుద్ధ దేవుడైన యెహోవా నియమించాడు, తన కుమారుడు క్రీస్తు నియమించాడు. యెహోవా నియమించాడు. అందరూ తెలుసుకోవాలి, అందరూ సన్మార్గంలో ఉండాలి, హృదయ ఆలోచనలు బాగలేవు, హృదయాలు అందరూ మార్చుకోవాలి. అందుకనే ఏక హృదయము, ఏక తాత్పర్యము, ఏకభావము, ఏకాత్మ కలిగి ఉండాలని చెప్తారు. అందుకే ఏక హృదయము ఏకభావముతో ఉండాలి అని చెప్తాడు. ఎందుకంటే ఈ హృదయాలన్నింటిలో వేరువేరుగా ఉంటేనే నాకు దూరం అయిపోయారు. ఒక్క మనసు ఉంటేనే చాలు. ఎందుకంటే యేసుక్రీస్తు మనసు కానీ, పరిశుద్ధాత్మ మనసు కానీ, తండ్రి మనసు కానీ ఒకే మనసు కలిగి ఉంటారు, ఒకే దయ కలిగి ఉంటారు, ఒకే మంచి మన వ్యక్తులు వేరు, కానీ క్యారెక్టర్ దైవత్వం మాత్రం, పరిశుద్ధత మాత్రం ముగ్గురులో ఒకే రకంగా ఉంటుంది. అది గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి 52వ అధ్యాయం 52వ అధ్యాయం 52వ అధ్యాయం 52:10 52:10 యెషయా గారు చాలా ప్రవచించాడు యేసుక్రీస్తు గురించి. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ భావమును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. రక్షణను చూస్తారు. చూసినా లేదా యేసుక్రీస్తును? బాహువు చూసినా లేదా? రక్షణ చూసినా లేదా? చూసిరండి, ఖచ్చితంగా చూసిరు. చూడండి ఇంకా 60వ అధ్యాయం ముగించుకుందాం. 60వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. 60వ అధ్యాయం మొదటి నుంచి నీకు వెలుగు వచ్చినదేమో, మొదటి నుంచి 3 వచనాలు. నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, మీరు గమనించండి, నీతి సూర్యుడు అరుణోదయం నీతి సూర్యుడిగా ఉదయించిందా లేదా? మలాకి గ్రంథంలో నీతి సూర్యుడు ఆయన మీద నీ మీద ప్రకాశిస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనుల మీద కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగు యొద్దకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారుడు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు చంకబడి ఎత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశించు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచున్నది. మీరు గమనించండి, యేసుక్రీస్తు గురించి ఒక గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. మీరు గమనించండి, నీవు వెలుగు వచ్చి ఉన్నావు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ మీ మీద ఉదయించెను అని చెప్తున్నాడు. ఉదయించుము. భూమి చీకటి కమ్ముతుంది. భూమి అంతా ఏమైపోతుంది? చీకటి కమ్ముతుంది. జనుల మీద కూడా కమ్ముతుంది మొత్తం. మీరు గమనించండి, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద కనపరుచుకుంటుంది మొత్తం. అంటే అంధకారం అయిపోయింది. మీరు గమనించండి, మనిషి హృదయంలో భూమి మీద ఉదయించే సూర్యుడు అయితే, కానీ మన హృదయంలో ఉదయించే సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడు. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు మొత్తం తీసివేయడానికి వచ్చేసాడు. 4 భాగాలు ఉంటుంది. సరే, మంచిది. మరి విలువైన సంగతులు మళ్ళీ వచ్చే వారం, అంటే జనవరి 1కు మనం మాట్లాడుకుంటాం. అది నూతన సంవత్సరం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఇదే లాస్ట్ వారం. ఈ డిసెంబర్ మాసంలో, ఈ 2025లో ఇది లాస్ట్ చివరి ఆదివారం, పునరుత్థాన దినం. మీరు గమనించండి, ఇక వచ్చే వారం అయితే 1కు వస్తుంది. 1 జనవరిలోనికి మనం వస్తున్నాం. మీరు గమనించండి, ఇంకో వారం 20 కదా ఈరోజు, 28కు ఒక వారం వస్తుంది. ఇది లాస్ట్ వారం. క్షమించండి, మనకు బుధవారం వస్తుంది. 1 తారీఖు ఏంటంటే బుధవారం వస్తుంది. జనవరి బుధవారం వస్తుంది 1 తారీఖు. 28 తారీఖు లాస్ట్ వారం వస్తుంది పునరుత్థాన దినం. ఇది 3వ వారం.
మంచిదండి. దేవుని వాక్యం చక్కగా మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఒకే వారం ఉంది అనుకోండి. ఇది ఒక వారం ఉంది, 28 తారీఖు, 21 తారీఖు డిసెంబర్ 21 తారీఖు కనుక 28 తారీఖు లాస్ట్ వారం వస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనం విందాం, నేర్చుకుందాం. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో మనం అనేకమైన ఖచ్చితంగా ప్రతి నెల అనేది ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఖచ్చితంగా మనం ఇంకా లోతైన జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. అంత తరలించుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మరణ ఛాయలో కూర్చున్న వారికి గొప్ప విలువగా ఉన్నారు తండ్రి. ఈ రక్షణను సిద్ధపరిచావు నాయన. ఆ రక్షణను అందరూ చూసినట్లు తండ్రి, ఆ రక్షణను అనుభవించినట్లు నాయన మీరు సిద్ధపరిచి ఉన్న సాధారణమైన ఉన్న క్రీస్తుని బట్టి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం నాయన. క్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడే తండ్రి ప్రవక్తల ద్వారా ప్రవచించి నాయన మొత్తం సిద్ధం చేసి ప్రవచన సారంగా నీ కుమారుడైన క్రీస్తును ఈ లోకపు అంతపు అంటే అంత్య దినములలో మరి కాలం పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి మనుషుల హృదయాలోచనలు తండ్రి బయలుపరిచి ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, మీ ఆలోచనలే మన దేవునికి దూరం చేస్తున్నాయి. అందరూ భక్తులుగా ఉంటున్నారు, కానీ మీ హృదయంలో మాత్రం సహింప పనులు కాని భయంకరమైన మత్సరంతో మీరు నిండి ఉన్నారని అనేక విషయాలు హృదయాలోచనలు మొత్తం బయలుపరిచి అనేకులకు చెప్పి మీరు ఇలా బ్రతకాలని ఆయన బ్రతికి చూపిస్తూ మాదిరి కనపరుస్తూ అనేకులను తన అడుగు జాడలందు నడిపించాలని 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్యలో 30 సంవత్సరాలు నజరేతు అనే ప్రాంతంలో బ్రతికి 30 ఏళ్ల బాప్తిసం తీసుకొని 3.5 సంవత్సరాలు అనేకమైన ప్రాంతాలు తిరిగి కాలినడకతో తిరిగి దోణిల మీద వెళ్ళి నాయన మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగుగా ప్రకాశించి వాళ్ళ హృదయాలోచనలు మొత్తం బయటపెట్టి వాక్యాన్ని అంగీకరింప చేసి వాళ్ళ హృదయాలను చెవులను తెరిచి హృదయాన్ని గ్రహింపచేట్టుగా చేసి చక్కగా మారు మనసు పాపక్షమాపణ పొందుకొని నాయన నీ బోధకు కనిపెట్టుకొని నేర్చుకునేటట్టుగా మన జీవితాలు మార్చుకునేటట్టుగా అనేక హృదయాలను తెప్పరిల్లు చేసిన క్రీస్తుని బట్టి మరొకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా నాయన క్రీస్తు మాటలు విని